హలో అందరికీ, నేను మీ రాజమండ్రి అమ్మాయిని, మీ రజనీ జాన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, మొన్న ఆవకాయ పచ్చడి కలిపాను కదండి, అది ఈరోజు 3వ రోజు అనమాట. తిరగ కలుపుతున్నాను. అది మీకు చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నానండి. చిన్న వీడియో చూడండి. చూడండి పచ్చడి ఎలా ఉందో. నాకు ఆయిల్ అయితే ఇంకా పడద్దండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. 3వ రోజు తిరగ కలుపుకొని నేను జాడికి తీసేసుకుంటానండి. ఎలా కలుపుతున్నానో చూపిస్తాను అనమాట మీకు. చూడండి. గిన్నె పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇలాంటి ఖాళీగా ఉన్న గిన్నెలో కలుపుకోవాలండి, బాగుంటుంది. చేయి తిరుగుద్ది అనమాట. ఇప్పుడే ఉప్పు కారాలు ఏమన్నా తక్కువైతే అడ్జస్ట్ చేసేసుకోండి. 3వ రోజు కలుపుకున్నదప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే పచ్చడికి పడతాయండి మొత్తం అన్నీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. బెల్లం కలుపుకోవాలనుకున్న వాళ్ళు 3వ రోజు కూడా కలుపుకోవచ్చండి, ఏం కాదు. 3వ రోజు కలుపుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. స్మెల్ చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడు మా నాన్న కలిపివాడండి పచ్చడి. మా నాన్న కలిపివాడండి. మా అమ్మ అన్ని కొలతలు వేసేస్తే మా నాన్న కలిపివాడు. నాకు ఇంకా కొంచెం ఆయిల్ పడుతుందండి, ఆయిల్ వేస్తాను నేను. టేస్ట్ చెక్ చేసుకుంటాను. నాకు ఉప్పు కారాలు అయితే సరిపోయాయండి. ఆయిల్ అయితే పడుతుంది, ఆయిల్ వేసుకుంటానండి. నేను కొంచెం బెల్లం కలుపుదామని తీసానండి. కొంచెం కలుపుతాను, ఎంతో కలుపుతాను. మేము స్పైసీగానే తింటామండి, అందువల్ల బెల్లం తక్కువ వేస్తున్నాను నేను. ఈ టేస్ట్ కావాలని కొంచెం దండానికి తీసేసుకుంటాం ముందు. మొత్తం ఎగ్గిది కొని కట్టేసుకోవాలండి. ప్రతి క్లాత్ కట్టి, అది కాదు పక్కన ఉంది, ఎక్కువ కట్ చేసి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇదిగో బెల్లం పొద్దున్న కూరేసుకుని ఎండలో పెట్టుకున్నానండి. ఎండలో పెట్టుకోవాలి, బెల్లం తడి ఉండకూడదు.
ఇదిగో బెల్లం వేస్తున్నాను. చాలు. మేము స్పైసీనెస్ ఇష్టపడతామండి, స్వీట్ ఇష్టం ఉండదు మాకు. ఒకసారి బాగా కలిపేసుకుని జాడీకి ఎత్తేస్తాను. ఇంకా అంతేనండి, జాడీకి వేసేసుకుందాం. ఇంకా జాడీకి వేసేస్తున్నాను. నీట్గా వాడుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి పచ్చడి. ఆయిల్ మట్టుకు ఎక్కువ వేసుకోండి, ఆయిల్ని బట్టే మనకు పచ్చడి నిల్వ ఉంటుంది. ఇగ్గిల రైట్ గిన్నెత్తి ఇది స్లోగా. మొత్తం అంతా ఎలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఉండదండి అసలు అయింది. దీంట్లో అన్నం వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. చిన్నప్పుడు మా నాన్నగారు అలాగే కలిపి పెట్టేవారు మాకు. ఇలా నీట్గా తుడిచేసుకుని మూత పెట్టుకుని ఒక తెల్ల క్లాత్ కట్టేసుకోవాలండి దీనికి. ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో పైకి. మనకి ఇంకా పైకి ఇంకా బాగా ఆయిల్ వచ్చేస్తుంది. అది ఇంతలా ముక్క ములిగిలాగా ఆయిల్ వేసుకోవాలండి మనం. అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది అన్నమాట. తీసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకుని చుట్టూరు ఏమీ లేకుండా నీట్గా క్లాత్ ఉచ్చుకుని తుడిచేసుకోవాలి ఎప్పుడు పచ్చడి తీసుకున్నా సరే. లేదంటే ఈ సైడ్ ఉన్నదంతా బూజు వచ్చేస్తుంది అనమాట. నీట్గా తీసుకుని నీట్గా పెట్టేసుకోవాలి మళ్ళీ. ఇదండి, అలా వైట్ క్లాత్ తీసుకుని అలా కట్టేసుకోవాలండి నీట్గాని. చాలా అంతే, ఇంతేనండి పచ్చడి. ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మన ఆవకాయ పచ్చడి ఇలాగా మనం జాగ్రత్తగా మనం తిరగని ప్లేస్లో ఇది పెట్టేసుకోవాలండి. అంతే. ఇప్పుడు ఈ గిన్నెలో అన్నం వేసి కలుపుతున్నాను చూడండి.
ఇలా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి నాకు. మేమైతే తిన్నామండి చిన్నప్పటి నుంచి కూడా. చాలా టేస్ట్గా ఉంటుంది. రైట్ ఎలా ఉంది చెప్పు నా పెద్దడా. బాగుందా? ఎండి రండి స్టాండ్ పెట్టి మీకు కూడా ముద్దెడతాను. అలా జరుగు చాలా బాగుంటుందండి. ఇలాంటి టేస్ట్లు అన్నీ మన పిల్లలకి రుచి చూపించాలి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరండి మీకు కూడా ముద్ద పెడతాను. ఇంకా తిరుగుతాను సార్. అవును డబ్బాయి కాల్ తగల నాకు. ఈ అదర్ కూర్చోపోయావా? చాలా బాగుంది. ఇదిగో బద్ద. ఇది బద్దటనండి. ఇంకో ముద్దెట్టుకోండి. తీసేయండి. బెల్లం తగిలిందా? అప్పుడే కరాదు. సూపర్, చాలా బాగుందండి. ఒకసారి ఇలాగ పక్కా కొలతలతో ట్రై చేయండి. ఈ ముందు వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. కొలతలతో నేను ఆవకాయ పచ్చడి ఎలా పట్టానో అంతా ముందు వీడియోలో అప్లోడ్ చేశాను నేను. ఎవరికన్నా కావాలంటే అవి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ వీడియో చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. ఇదండి ఈరోజు మన వీడియో. మన వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ కొట్టండి. నేను మీ రజనీ జాన్, రాజమండ్రి అమ్మాయి. బాయ్.